హలో, వెల్కమ్ టు మై ఛానల్ వసుదైవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన కిచెన్ మెన్యూలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్. సూపర్గా ఉంటుంది. ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ప్రీ మిక్సర్ అనమాట. తట్ట ఇడ్లీ మన కిచెన్లో ఈరోజు చేయబోతున్నాము. ఆ తట్ట ఇడ్లీ ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేద్దామా? రండి కిచెన్లోకి వెళ్దాం. ముందు రోజు మార్నింగ్ నేను ఇడ్లీ బ్యాటర్ కోసం ఉడద్ దాల్ తీసుకున్నానండి. డబల్ హార్స్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఇవైతే నాకు పిండి ఒదుగు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి సామలు అంటే లిటిల్ మిల్లెట్స్ ఇవి తీసుకుంటున్నాను. ఈ రెండింటితోటి నేను ఇడ్లీ తయారు చేయబోతున్నాను. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నీట్గా 1కి 2 సార్లు కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇగోండి, సపరేట్గానే నేను నానబెట్టుకుంటాను. ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో సామలు వేసుకుంటున్నాను. సామలు వచ్చేసి 2 కప్పులు తీసుకుంటాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు సామలు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా కరెక్ట్ కొలతండి. ఈ 2 కప్పుల సామలు నానబెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు కూడా మినపప్పులో వేసి నానబెట్టుకోవాలి. ఇవి 2 నీట్గా కడిగి నానబెట్టేసుకోవాలండి. ఇదిగోండి, నీట్గా కడిగేసుకున్నాను. ఇవి నానబెట్టుకుంటున్నాను. మినిమం 6 అవర్స్ నానబెట్టుకుంటానండి. 6 to 8 అవర్స్ నానితే మిల్లెట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. 7 అవర్స్ అయ్యింది, బాగా నానిపోయాయండి. ఇక ఇవి మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకునే ముందు ఇవిగోండి కొంచెం అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని మిక్సీకి వేసుకుని 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. ఇలా 1కి 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి సపరేట్గా మిక్సీకి వేసుకోవాలి. ముందు మినప్పప్పు మిక్సీకి వేసుకుంటాను. మినప్పప్పు నీట్గా కడిగేసి నీళ్లు ఒడిచేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. ఇలా తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుంటానండి. ఇదిగోండి, ఇలా థిక్గా ఉండాలన్నమాట మినప్పప్పు బ్యాటర్ అనేది. ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నాను. ఇక 2వ విడత కూడా ఇలాగే రెడీ చేసుకుంటాను. రెడీ అయిపోయింది. మినప్పప్పు అయితే రుబ్బేసుకున్నాను. ఇక సామలు రుబ్బుకోవాలండి. ఇక సామలు రుబ్బుకోవడం కోసం నేను అదే జార్లో వేసుకుంటున్నాను. ఇలా 2 విడతలుగా నేను సామల్ని రుబ్బుకుంటాను. ఇందులోనే మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని రుబ్బుకోవాలండి. ఇది ఎక్కువగా మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరకగా ఉండాలి, రవ్వలాగా. చూసారా? అదిగోండి, అలా కొంచెం రవ్వలాగా ఉండాలి. అలా ఉంటేనే ఇడ్లీ చాలా బాగుంటుంది. రుబ్బేసుకున్నానండి నీట్గా. 2 విడతలు నీట్గా రుబ్బేసుకున్నాను. ఇక ఇది నీట్గా బ్యాటర్ని కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే నీట్గా ఫర్మెంట్ అవుతుందండి పిండి. అప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా నీట్గా కలిపేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను కొంచెం పిండిని వేరే బౌల్కి తీస్తాను. చూడండి, ఇలా ఉండాలి బ్యాటర్. వేరే బౌల్కి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, అంటే ఇంత ఎక్కువ యూజ్ అవ్వదు. నేను ఒకటేసారి 2 సార్లకు చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటాను ఎప్పుడైనా కూడా. అదే విధంగా హాఫ్ బ్యాటర్ బయట పెట్టుకుంటాను. ఫర్మెంటింగ్కి హాఫ్ బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఓవర్ నైట్ ఉంచాలండి. నేను ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేస్తానమాట. ఇక సాంబార్ ప్రీ మిక్సర్ కోసం ఇక్కడ 1 పెద్ద కప్పు నిండా నేను కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పును కొంచెంగా దోరగా వేపుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి
అంత బాగా సాంబార్ పొడి తయారవుతుందండి. అందుకే ప్రతి ఒక్క పప్పును నీట్గా చాలా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వేయించుకున్నాను కందిపప్పుని. అలా కదుపుతూ ఉండాలి, మాడకుండా అలా కలుపుకుంటూ తయారు చేసుకోవాలి. తయారైపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇక శనగపప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ ఎంతైతే కందిపప్పు తీసుకున్నానో దానికి హాఫ్ శనగపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం ఓపికతో వేయించుకోవాలండి. అంటే 5 months 4 months ఉంటుంది కదా, అందుకోసం కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి. ఇక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఏ కప్పుతో నేను శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీకు కావాలి అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ రైస్ అయితే కొంచెం రుచి బాగుంటుందని నేను బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి కూడా సేమ్ పప్పులాగానే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెము తెల్లగా పేలాలు వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. అదిగోండి అలా. ఇక ఇవి కూడా ఫ్రై అయ్యాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పు, పొట్టు లేని పప్పే తీసుకున్నాను నేను. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అయితే త్వరగా ఫ్రై అయిపోతుందండి. కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి, కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మినప్పప్పు, అదే కప్పుతో మినప్పప్పు కూడా తీసుకున్నానండి. ఇది కూడా నీట్గా దోరగా వేపుకోవాలి. ఫ్రై అయ్యాయి. ఇవన్నీ చల్లారబెట్టుకోవాలండి నీట్గా. ఇవి నీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలండి. ఇక ఇదైతే మనకు సాంబార్ ప్రీ మిక్సర్ అయితే రెడీ అయింది. ఇక సాంబార్ పౌడర్ కోసము నేను ఇక్కడ దాచిన చెక్క తీసుకుంటున్నాను. దాచిన చెక్క ఒక 4-5 చిన్న ముక్కలండి. ఆ తర్వాత ఒక 7-8 లవంగాలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 15-20 మిరియాలు కూడా తీసుకున్నాను. ఇవి 3 నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాయి. ఇక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక టీ స్పూన్ మెంతులండి. ఎక్కువగా వేసుకోకూడదు, లేకపోతే చేదొస్తుంది. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి. ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ధనియాలండి. ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను. మినిమం 100 grams కంటే ఎక్కువగా ఉంటాయి. ఆ ధనియాలను కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేపుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయ్యాయి. ఇవి కూడా మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి. ఇది నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టేశాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు నీట్గా తడి లేకుండా చూసుకోవాలి. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతున్నాం కాబట్టి ప్రీమిక్సర్ పొడి అనేది తడి లేకుండా చూసుకోవాలి. ఫ్రై అయింది కదా. ఇక ఇది కూడా తీసుకుంటున్నాను పక్కన ప్లేట్లోకి. ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నానండి. పెద్ద కప్పు నిండా తీసుకున్నాను. మీరు కావాలంటే కారము ఇందులోనే ఎక్కువ వేసుకోవాలనుకుంటే డబల్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెంగా వేస్తున్నాను. మళ్ళీ సాంబార్ చేసేటప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపులో వేస్తాం గనక నేను కొంచెంగానే కారం ఇందులో వేస్తున్నాను. ఇవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి.
ఇవి కూడా ఫ్రై అయ్యాయి. ఇక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, అలా నలిపితే క్రష్గా రావాలన్నమాట. ఇక ఫైనల్గా లాస్ట్ ఐటము 1 టీ స్పూను వాము, 2 టీ స్పూన్ల జీలకర్ర. ఇవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కనుక ఫ్రై చేసుకొని అందులో రెడీ చేసుకోవాలి. ఇక ఇవన్నీ నీట్గా చల్లార పెట్టుకోవాలండి. నేను ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నాను. ఇవి చల్లారేలోపు మనం పప్పును మిక్సీకి వేసుకుందాము. ఇదిగోండి, అన్ని పప్పులని ఇలా నీట్గా కలిపేసుకొని, ఒకేసారి మిక్సీ కాదు కదా, కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకొని మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మిక్సీకి వేసుకొని వస్తాను. ఇదిగోండి, చూడండి, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. బరకగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. ఇది బౌల్లోకి తీసుకుంటాను నేను. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇక మిగతాది కూడా నేను మిక్సీకి వేసుకొని రెడీ చేసుకుంటాను. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇక పప్పులైతే రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మసాలా ఏదైతే ఉందో అది కూడా మనము రెడీ చేసుకోవాలి. ఇది చల్లారిపోయింది. నీట్గా ఒకేసారి ఇందులో వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇందులో ఇంకొన్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూను ఇంగువ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు 1 టీ స్పూన్ కానీ 1.25 టీ స్పూన్ కానీ మీ ఇష్టం, ఇంగువ మీ టేస్ట్కి అనుసారంగా వేసుకోవచ్చు. ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొస్తాను. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ అయింది కదా. ఇక ఇక్కడ నేను 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. అంటే పులుపు ఉండడం కోసం. తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ మీ ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోవాలి సాంబార్ పౌడర్ తయారు చేసుకున్నప్పుడు. ఇక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మసాలా, అదొచ్చేసి సాంబార్ పౌడర్. 2 కలిపితే ప్రీమిక్సర్ పౌడర్. ఇందులో కలిపేసుకోవాలండి. ఈ 2, ఒకటేమో అమ్మమ్మ రెసిపీ, ఒకటేమో నా రెసిపీ. 2 కలిపేసి ప్రీమిక్సర్ తయారు చేస్తున్నాను. సాంబార్ పౌడర్ అనేది అమ్మమ్మ రెసిపీ అండి. ప్రీమిక్సర్ అనేది నేను ఆలోచన చేసి చేసిందనమాట. అందుకు 2 ఇలా కొంచెంగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాతనే మనం ఏదైనా గాజు బౌల్కి కానీ లేదా మామూలుగా ప్లాస్టిక్ దానికి కానీ చేసుకోవాలి. మ్యాక్సిమం గాజుదైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా నీట్గా అంతా కలిపేసుకోవాలండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చిన కంటైనర్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అన్నమాట. ఇక ఇడ్లీ రెడీ చేసుకోవడం కోసం నేను మార్నింగ్ బ్యాటర్ని తీసి చూస్తున్నాను. ఇదిగోండి, బ్యాటర్ అయితే చాలా నీట్గా ఫార్మేట్ అయింది. సూపర్గా ఉంటుందండి. సామలు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి మీరు. సామలని కాదు, కూరలు, సామలు, ఊదలు ఏదైనా తీసుకోండి. ఇలా ఉండాలి బ్యాటర్. నీట్గా ఫార్మేట్ అయిందండి. కొంచెం చేత్తో బాగా కలిపితే చాలా బాగా తయారవుతుంది. ఇక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇడ్లీకి రెడీ చేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. ఇక ఇడ్లీ చేసుకోవడం కోసం నేను కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా రెడీ చేసుకున్నానండి. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇదిగోండి, తట్ట ఇడ్లీ ప్లేట్స్ అండి. నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. నేను డోక్లా కోసం ఇది తెప్పించానండి. డోక్లా కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఇడ్లీ కూడా ట్రై చేద్దామని నేను ఇవి తెప్పించాను. ఇందులో 4 ప్లేట్స్ ఉన్నాయండి. అది తీసే విధానము ఇలా ఉంటుంది. దానికి కింద ఎయిర్ ఫామ్ అవ్వటానికి కూడా చిన్న హోల్ ఇచ్చారండి.
ఇదిగోండి కింద బేస్ బాగుంది. ఇది వచ్చేసి 700 అలా పడిందండి. నాకు నచ్చింది, బాగుంది స్టీలు. అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్. స్టీల్ అయితే బాగుందండి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ప్లేట్స్. ఇవి 4 ప్లేట్స్ వచ్చాయి. మేము నలుగురం కదా, మా నలుగురికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో నేను ఇందులో కొంచెం ఆయిల్ పూసుకొని రెడీ చేసుకుంటున్నాను. అన్ని ప్లేట్స్కి ఆయిల్ పూసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అంతే. తట్ అంటే ప్లేట్ అండి, పల్లెము అంటారు యాక్చువల్గా ఇది కర్ణాటకలో చాలామంది తట్ట ఇడ్లీ అని ఫేమస్ అండి. అందుకోసమే ఇది తట్ట ఇడ్లీ అని పేరు వచ్చిందనమాట. దానికోసం మనము ఇడ్లీ పాత్ర బదులు ఈ ప్లేట్స్ యూస్ చేస్తున్నాము. సూపర్గా ఉంటుందండి, హెల్దీ రెసిపీ చూసారా ఎంత హెల్దీయో. మిల్లెట్స్ తోటి ఇడ్లీ సూపర్ అంటే సూపరు. ఇక నేను ఇందులో 2 స్పూనే వేస్తున్నాను బ్యాటరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హాఫ్ వరకే ఉండాలి బ్యాటరు. నీట్గా ఇలా రెడీ చేసుకున్నాను. హాఫ్ వరకే వేసుకొని ఇలా మిగతా ఇడ్లీస్కి ప్లేట్కి రెడీ చేసుకుంటున్నాను. ఏముందండి, పిల్లలకి కొత్త రకాలుగా ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందుకే కొత్త రెసిపీలు మదర్స్ తయారు చేసేసి పిల్లల్ని హ్యాపీ చేయడమే, వాళ్ళను మెప్పు పొందడమే కదండి మనకు. ఇంట్లో వాళ్ళ కోసం ఇలా మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ అండ్ వాళ్ళని హ్యాపీ చేయడంలో మనం కూడా తగ్గేదేలే. ఇలాగే అన్ని ప్లేట్స్కి రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకోవాలండి ఇడ్లీ ప్లేట్స్. 1 by 1 అంటే అన్నీ సమానంగా ఉంటాయి ప్లేట్స్. వాటికి పైన మెట్లలాగా స్టెప్స్ ఇచ్చారు చూసారా, అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవడమే. ఇడ్లీకి తగలదండి, చాలా గ్యాప్ ఉంటుందన్నమాట. అలా పెట్టుకొని దీని లాక్ సిస్టమ్ ఇదిగోండి. మిగతా 3 సైడ్లు కదలదు, ఇదొక్క సైడే కదులుతుందన్నమాట. ఇలా లాక్ చేసేసుకోవడమే, అంతే. ఇక రెడీ అయిపోయిందండి. చూసారా, ఇది ఎలా మూవ్ చేసినా కానీ కింద పడవన్నమాట ప్లేట్స్. పైన హ్యాండిల్ కూడా స్ట్రాంగ్గా ఇచ్చారు, చాలా బాగుందండి, నాకు బాగా నచ్చిందనమాట. మీకు కావాలంటే తెప్పించుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమెజాన్ నుంచి తెప్పించానండి. ఇక మనం రెడీ చేసుకుందాం ఇడ్లీని. వాటర్ అయితే మరిగిపోయి ఉంటాయి. ఇది ఇందులో పెట్టేయడమేనండి. నేను కుక్కర్ మూత పెట్టట్లేదు, దానికి బదులు వేరే బౌల్ తీసుకుంటున్నాను. అలా కొంచెం గ్యాప్ ఉండాలండి. ఇది కుక్కర్ మూత పెడుతుంటే పట్టట్లేదన్నమాట, అందుకు నేను ఇలా బౌల్ సహాయంతో ఇలా మూత పెడుతున్నాను. అంటే కొంచెం ఎయిర్ కూడా వెళ్ళాలి కదా, అందుకు చాలా చిన్న హోల్ చూడండి, చిన్నగా గ్యాప్ ఇస్తున్నాను అంతే, ఒక సైడే గ్యాప్ ఇస్తున్నాను. ఇక ప్రీ మిక్సర్ రెడీ చేసుకుందామండి. సాంబారు ఇందులో తీసి రెడీగా ఉంచుకున్నాను నేను గాజు బౌల్కి. నాకు కావలసినంత ముందుగా కలిపేసి ఉంచుకుంటాను. కొన్ని వాటర్ తీసుకుంటాను. మాకు నలుగురికి కాబట్టి నేను ఇందులో 3 స్పూన్లు ప్రీ మిక్సర్ పౌడర్ని కొంచెం వాటర్ సహాయంతో కలిపేసుకొని రెడీ చేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నేను కొన్ని వాటర్ వేసుకున్నాను. ఉండలు కట్టకుండా నీట్గా అలా స్పూన్ సహాయంతో కలిపేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవడం వల్ల పిండి కొంచెం నానుతుంది. ఆలోపు వెజిటేబుల్స్ తరిగేసుకొని రెడీ చేసుకుంటాను. సాంబార్ కోసం వెజిటేబుల్స్ తయారు చేసుకున్నాను. ఆనపకాయ తీసుకున్నాను, అంటే సొరకాయ, క్యారెట్స్, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక లేత కరివేపాకు చిగుర్లు. నాకు ఇలా లేత చిగుర్లు అయితేనే చాలా ఇష్టం అండి. మీకేమి ఇష్టం? లేత చిగుర్లు ఇష్టమేనా? ఇక ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇంకో స్టవ్ మీద నేను ఆన్ చేసుకొని సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఈ 4 వేసుకొని
పోపు పెట్టేసుకుంటున్నాను. ముందుగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫ్రై అయ్యాక సన్నగా తరిగేసుకుంచుకున్న వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ ఫ్రై ఎంతసేపేనండి మనకు సాంబార్ అవ్వడం. ప్రీ మిక్సర్తో పప్పు నానబెట్టాల్సిన అవసరంలే, ఉడకబెట్టాల్సిన అవసరంలే, చింతపండు కూడా నానబెట్టాల్సిన అవసరంలే. మీకు కావాలి అంటే టమోటాస్ ఎక్కువ వేసుకోండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే వెజ్జీస్ త్వరగా ఫ్రై అవుతాయి. అందుకు నేను ఈ టైంలో సాల్ట్ వేసుకుంటున్నా. కలిపేసుకొని నీట్గా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇక 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడాలి. అడుగంటకుండా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత టమోటాస్ వేసుకోవాలి. అలా టమోటాస్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకోండి. ఆలోపు నేను చట్నీ రెడీ చేసుకుంటాను. వేరుశనగ పలుకులైతే ఆల్రెడీగా ఫ్రై చేసినవి ఉన్నాయి. నేను ఇక్కడ మిక్సీ పెట్టుకుంటున్నాను. మాది పాత మిక్సీ అండి, చాలా సంవత్సరాలు, అంటే మినిమం 23 ఇయర్స్ అయ్యి ఉండొచ్చండి. ఇక ఇందులో పప్పులు వేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ముందు కొత్త మిక్సీ కొనాలనుకుంటానండి, కానీ ఇది చెడిపోలేదు, బాగుంది. అందుకు నేను మిక్సీ మార్చలేదు. ఇక కొత్త మిక్సీ కొనాలని ప్లాన్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటాను. అంతే, నా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పల్చగా చేసుకుంటే ఇడ్లీకి బాగుంటుంది. ఇక ఇది కూడా మిక్సీకి వేసుకుంటాను. మీరే మిక్సీ వాడుతున్నారు నాకు సజెషన్ చేయండి. నేను కొత్త మిక్సీ ప్లాన్లో ఉన్నాను, చూద్దాం. ఇక రెడీ అయిపోయింది చట్నీ. నేను పోపు పెట్టుకుంటాను. ఆలోపు సాంబార్కి మనం వెజ్జీస్ రెడీ అయ్యాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇక ఈ టైంలోనే నేను కర్రీ లీవ్స్ వేస్తానండి. అదిగో అలా లేత లేత చిగురు వేసేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. అవి ఎక్కువ మాడనివ్వను, పచ్చి పచ్చిగానే ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలబెట్టేసుకోవాలి. అలా కలబెట్టేసుకోవాలి. మ్యాక్సిమం మన వెజ్జీస్ అన్నీ ఉడికిపోయాయి. ఇక ముందుగా వాటర్లో కడిపేసుకున్న ప్రీమిక్సర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని పప్పు దినుసులు వేసాం కదా, కొంచెం చిక్కగా ఉంటుంది. వాటర్ మాత్రం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ముందు అన్ని వెజ్జీస్ ఇలా కలిపేసుకొని మీకు ఎంత వాటర్ అవసరమో అంత. ఒకవేళ మీకు పులుపు తక్కువైతే ఇప్పుడే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. దీంట్లో అయితే మ్యాక్సిమం టమోటాస్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మీరు చింతపండు రసమైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది సాంబారు. నేనైతే ఫుల్ నిండా వాటర్ వేసుకున్నాను, థిక్గా ఉంటుంది కాబట్టి. ఇక సాంబార్ బాగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఆలోపు ఇడ్లీ కూడా రెడీ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. మంచి వాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. టేస్టీ ప్రీ మిక్సర్ సాంబార్. ఇక ఇడ్లీ చెక్ చేద్దాము. ఇదిగోండి, ఇడ్లీ అయితే చాలా బాగా తయారైంది, సూపర్గా ఉంది. ఇది ఇలా పక్కకు తీసి పెట్టుకొని రిమూవ్ చేద్దాము అన్ని ప్లేట్స్. ఇదిగోండి, ఇలా సైడ్ కంటే ఓపెన్ అవుతుంది. చాలా నీట్గా మినిమం 20 మినిట్స్ పట్టిందండి. 20 మినిట్స్లో అయితే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. అంటే ఒక 5 మినిట్స్ చల్లారబెట్టాను. ఫైనల్లీ మన తట్ట ఇడ్లీ రెడీ అండి, చూసారా? ఇక సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి తట్ట ఇడ్లీ.
చూస్తుంటేనే నోరూరుతుంది కదూ, నాకు కూడా. ఇక ఇలా చాక్ తోటి కార్నర్స్ రిమూవ్ చేయాలండి. ఇలా రిమూవ్ చేస్తూనే వచ్చేస్తుందండి. చూసారా, కింద అంటుకోకుండా వచ్చేసింది. ఇదిగోండి, చాలా అందంగా కనిపిస్తుంది కదూ. చాలా బాగా ఉడికిందండి, నీట్గా స్పాంజీగా ఉంది. మన తట్ట ఇడ్లీ రెడీ. బాగుంది కదూ. ఇదే విధంగా అన్నీ రిమూవ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఊడొస్తుంది. చూడండి, చాలా నీట్గా ఊడొస్తుంది. సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో అందరినీ మెప్పించండి. మనం దేంట్లో తగ్గేదే లేదు కదా మహిళలంటే. ఇక రెడీ అయిపోయాయి చూసారా, తట్ట ఇడ్లీ రెడీ. చూడండి, ఇలా పట్టుకొని తుంచితే అలా 2 నిమిషాలు తునిగిపోయింది. లోపల బాగా ఉడికింది కూడా అండి నీట్గా. ఇక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాను నేను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీని మీద ఇలా నెయ్యి పూసుకొని బాగా రెండిటికి దీని మీద పొడి చల్లుకుంటే ఇడ్లీ పొడి సూపర్గా ఉంటుంది. ఈ ఇడ్లీ పొడి రెసిపీ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో పెడతానండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీ మనసుని తాకిపోతుంది అనమాట ఇడ్లీ పొడి. నేను నెక్స్ట్ టైం పెడతాను. ప్రస్తుతానికైతే వీడియో లెంతీ అవుతుందని నేను సాంబారు, చట్నీ, ఇడ్లీ వరకే చేశాను. ఇక మన తట్ట ఇడ్లీ రెడీ. చాలా టేస్టీగా, ఎంతో రుచిగా, అందరి మనసులు హత్తుకుపోతుందండి ఇడ్లీ. చాలా బాగుంటుంది మన తట్ట ఇడ్లీ. ట్రై చేయండి మీరు, ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో మంచి హెల్తీ రెసిపీస్ అండి మెయిన్. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. అది మన వసుదేవ కుటుంబం కిచెన్లో తప్పనిసరిగా హెల్దీ రెసిపీసే తయారవుతాయి కదా. ఇక టేస్ట్ చూడండి, తర్వాత చెప్పండి నాకు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా నేను చెప్పినట్లు కరెక్ట్ కొలతలతో తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్రీమిక్సర్ సాంబార్ పొడి రాని వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది స్టోర్ వచ్చేసి 5 months 6 months వరకు ఉంటుందండి. మీకు ఒకవేళ మీకు బయట పెట్టుకోవాలనుకున్నా బయట పెట్టచ్చు, లేదు అన్నా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. నేనైతే బయటే పెడతాను. చూసుకోవాలండి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, తడి తగలకుండా చూసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. చూసారా, తట్ట ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, నేను చేసినట్లు చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా, సో అందుకని అలా చేశాను అనమాట. ఈ రెసిపీ మాత్రం తప్పనిసరిగా అందరికీ యూజ్ అవుతుందండి. బ్యాచులర్స్ కానీ, ఈవెన్ పిల్లలు బయటికి వెళ్తారు కదా, వాళ్ళకి హాస్టల్కి కూడా పంపించవచ్చండి. ఎప్పుడైనా వాళ్ళు బయట తినలేని పరిస్థితి అయితే ఇలా ప్రీమిక్సర్ తయారు చేసేసి మనము చూసుకోవాలి కదండి. పిల్లలకి వాళ్ళకి ఏమేమి కావాలి ఏంటి అనేది అన్ని ఐటమ్స్ మనం అలా ప్యాక్ చేస్తే, దాంతోపాటు ఇవి కూడా ప్యాక్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఉదయాన్నే లంచ్ పెట్టాలి, క్యారేజ్ కట్టాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇలా ఇడ్లీ అలా చేసుకున్నప్పుడు సాంబార్ కోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్కారం.